నుంచి బాగుండేనా. సో ఇప్పుడు అవి అనిపిస్తున్నాయి అన్నీ కూడా మా గ్రామానికి సంబంధించినటువంటి భూములు, మాధవన్పల్లికి సంబంధించిన భూములు. ఇంకా ఒక లాస్ట్ చూసేది కుమరవన్పల్లి, ఆ తర్వాత అవతల జంగిరెడ్డిపల్లి, ఎల్మపల్లి, ఇంకా అవతలికి పోతే పదరా, అవన్నీ గ్రామాలు ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ అడవి చుట్టుముట్టు మైదాన ప్రాంతాన్ని చదును చేసుకొని కొన్ని వందల సంవత్సరాల నుండి ఇక్కడ జీవనంగా సాగిస్తూ ఒకసారి చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఎట్లా ఏ విధంగా ఉన్నాయి చూడొచ్చు రాళ్ళు. సో ఇవి మొత్తము అడవిలో దీనికి కొంత ఇక్కడ ఉన్న చెట్లను నరికేసి, అంటే ఈ ఉన్న చిన్న చిన్న చెట్లను తీసేసి బాట ఏర్పడ్డది. అంటే కొన్ని వందల సంవత్సరాల నుండి దీన్ని బాటగా వినియోగిస్తారు. సో వీళ్ళంతా కూడా సో ఇలా నడవాలంటే అంత ఈజీ టాస్క్ కాదు ఇది. టౌన్లలో పుట్టి పెరిగిన వాళ్ళు, సిటీస్లలో పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ నడవలేరు. వాళ్ళు స్లిప్ అయిపోయి కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ నడవగలిగేయడానికి ఒక ప్రాక్టీస్ అనేది ఉంటుంది. సో నువ్వు పెట్టే నువ్వు రాయి మీద కాలు పెడితే ఆ రాయి బెనికింది అనుకో, ఆ రాయి బెనికితే నువ్వు కింద పడిపోతావు. మళ్ళీ కింద పడిపోయి ఉన్నదంతా రాళ్ళే, ఆ రాళ్ళ మీద పడిపోతే గాయాలు అవుతాయి. సో చాలా జాగ్రత్తగా నువ్వు పెట్టే ప్రతి అడుగు కూడా చూసి పెట్టాలి. ఆ రాయి మంచిగా ఉందా లేదా అనేది చూసి దానిపైన నువ్వు అడుగు పెడితేనే మరి మనకు ఇంకా మంచిగా ఉంటుంది, లేదంటే కింద పడిపోతాం. సో ఇట్లా ఇవన్నీ రాళ్ళు మొత్తం ఇది ఏం రాళ్ళు, రాళ్ళు అంటారు కదా. దీంతో ఇసురాయి వేస్తారు కదా, సాండ్రాళ్ళ గని అని చెప్తాం దీన్ని. సో అంటే దీంతో ఇప్పుడు మనం గింజలిగిన పడతాం కదా, గింజలు ఏమంటారు దాన్ని, సానబడతారు, గొడ్డళ్ళు అవన్నీ కూడా వ్యవసాయ పనిముట్లను సానబట్టి కూడా ఇవే రాళ్ళు. దాంతోపాటు ఈ రాళ్ళతోటే ఇప్పుడు మనం దాన్ని ఏమంటారు, తిప్పేది దాన్ని ఏమంటారు, ఇప్పుడు మనం పప్పును ఇసురాయి కూడా చేస్తారు. దీంతో మనం రొట్టెలు చేయడానికి చేస్తారు అవన్నీ కూడా. సో అప్పుడు కాశోళ్ళు అని ఉంటుండే, వాళ్ళు చేస్తుండే ఈ వర్క్ అంతా కూడా. ఇప్పుడు విగ్రహాలుగా చేస్తుంటారు కదా, సో వాళ్ళు ఈ పని చేస్తుండే. సో కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది అన్నట్టు. సో దీంతో ఇప్పుడు అంటే మిక్సీలు ఇవన్నీ వచ్చినాయి, గిర్ని మిక్సీ లేదంటే మిల్లులు ఇవి వచ్చినాయి. సో అప్పుడు వీటితోటే పండించిన పంటను, ఇప్పుడు పప్పులు ఉన్నాయి, కందిపప్పు ఉంది, కందిపప్పును వేయించి అందులో వేసి బరపడ ఏమంటుంది ఇసురాయితో తిప్పితే అది పప్పు అయ్యేది. సో అట్లా అప్పుడు అన్నీ కూడా ఈ రాళ్ళతోటి వీటినే పనిముట్లుగా మలుచుకొని మన వాళ్ళు దాన్ని ఆహారానికి ఉపయోగపడే విధంగా మలుచుకోవాలి అన్నట్టు. పెద్ద పెద్ద రాళ్ళు చెట్లు. సో ఇప్పుడు మేము పోయొచ్చింది సుమారు ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది అటు నుంచి ఇటు. సో ఎప్పుడు ఈ విలేజ్కి వచ్చినా కూడా ఇటు మార్నింగ్ టైంలో ఇటు వచ్చి ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మేము ఎంజాయ్ చేసి వెళ్తుంటాము. ఇక మా పేరెంట్స్ వాళ్ళైతే నిరంతరం ఇటే ఉంటూ ఇక్కడే ఈ అడవిలో ఉంటూ, అడవి పరిసర ప్రాంతాల్లో ఇక్కడే చిలకలు ఉన్నాయి కాబట్టి ఇక్కడనే పంట వ్యవసాయం చేసుకుంటూ ఈ అడవిలో ఉన్నటువంటి దొరికే పండ్లు, ఫలాలు, ఆకులు అవన్నీ తెచ్చుతూ మరి వాటిని అమ్ముతూ జీవనం గడుపుతుంటారు, వ్యవసాయం చేసుకుంటుంటారు. ఇక్కడ కూడా మా తాటి చిలక, చింత చిలకలో కూడా వ్యవసాయం చేస్తుంటారు. సో ఇది మళ్ళీ వచ్చేసినాం మనం ఇంతకుముందు చెప్పినాం కదా, సో ఆ ప్లేస్కి మనము వచ్చేసినాము. సో ఇట్లా ఒక సర్కిల్ లాగా ఉంది ఇది. సో ఇక్కడ నుంచి ముందుకు పోతే మళ్ళీ మనకు తిరుమలాపూర్ రోడ్ అనేది వస్తుంది. తిరుమలాపూర్ రోడ్, ఇటు నుంచి తిరుమలాపూర్ రోడ్ వెళ్తారు. సో ఇక్కడ ముందుకు పోతే ఎల్లమ్మ అని అక్కడ ఫేమస్ టెంపుల్ ఉంది. ప్రతి మంగళవారం అక్కడికి అందరూ వేరే వేరే ప్రాంతాల నుంచి, నియోజకవర్గమే కాకుండా పక్క నియోజకవర్గం నుంచి కూడా వచ్చి అక్కడ వాళ్ళు మొక్కులు చెల్లించుకొని వెళ్తుంటారు. ఎల్లమ్మ అనే దగ్గర గ్రామ దేవతలు ఇవన్నీ కూడా. ఇక్కడ బ్రాహ్మిన్స్ ఎవరు పూజారులుగా ఉండరు. ఇప్పుడు ఏదైతే ఉత్పత్తి కులాలు అంటామో మనం ఎస్సీ ఎస్టీ బీసీలు, శూద్ర కులాలు అని చెప్తామో, బహుజనులు అంటామో, వాళ్ళే పూజారులుగా ఉండి మరి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రకృతిని ప్రేమిస్తుంటారు. ప్రకృతిలో వాళ్ళకి ఏవైతే వాళ్ళ జీవనం గడపడానికి
ఉపయోగపడ్డాయో, చెరువును కానీ, చెట్టును కానీ, లేకుంటే పుట్టను కానీ, ఇవన్నీ కూడా ప్రకృతిలో ఉండేటువంటి వాటన్నిటిని కూడా వాళ్ళు ఆరాధించే ఒక అలవాటు అనేది పూర్వీకుల నుంచి రావడం జరిగింది. సో అట్లా ఇక్కడ ఎల్లమ్మ అని చెప్పేసి అక్కడ మరి ఈ ప్రాంతం ప్రజలే కాకుండా దూర ప్రాంతం వాళ్ళు కూడా అక్కడ వచ్చి మరి అక్కడ వెళ్తుంటారు. సో ఇది చూడండి. సో ఇది బార్డర్ ఇది. సో ఈడి వరకు వ్యవసాయ భూములు యువతల, ఈ నుంచి అవతల మొత్తం ఫారెస్ట్ ఉంటుంది అన్నట్టు. సో ఇది మనకు, సో ఈ నుంచి అక్కడ చూస్తే మనకు అక్కడ కారు కనిపించేది ఎంట్రెన్స్ ఉంటుంది కదా. ఈ ఎంట్రెన్స్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకు భూములు ఉన్నాయి. సో ఇది మా తాత వాళ్ళ భూమి. కల్ముల నిరంజన్ అని చాలా ఫేమస్ వ్యక్తి ఈ ప్రాంతంలో. కల్ముల నిరంజన్ మా తాత భూమి ఇది. సో వాళ్ళ పూర్వీకులు చేసుకుంటూ వస్తున్నటువంటి భూమి. సో ఇక్కడ మా కల్ముల నిరంజన్ అంటే ఈ తిరుమలాపూర్ రూట్లోనే అసలు ఒక మంచి పెద్ద బావి ఉండి, ఆ బావిలో ఎప్పుడు నీళ్ళుండి అక్కడ మంచి ఎప్పుడు కూడా కూరగాయలు పండించి ఆ కూరగాయలను అచ్చంపేట ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఈ ప్రాంతంలో ఉప్పునుంతల ఉంటుంది. ఆ ఉప్పునుంతల తిరుమలాపూర్ ప్రజలకు తాగడానికి నీళ్లు కూడా అందించినటువంటి బావి మా తాతగారి బావి. సో చాలా ఫేమస్ బావి అది. సో అప్పుడు ఆయిల్ ఇంజన్లు ఉండేది, మోటార్ ఉండేది. ఫస్ట్ ఆ మోటార్, తర్వాత ఆయిల్ ఇంజన్ల వరకు బాగా నడిచింది ఆ బావి. ఎప్పుడైతే కరెంట్ వచ్చిందో, ఆ కరెంట్ వచ్చిన తర్వాత పక్కన బోర్లు వేసిరో, ఆ బోర్లు వేయడం ద్వారా, ఆ బోర్లు వేసి అది ఎక్కువ లోతుకు మనకు కొన్ని వందల ఫీట్లు వేయడం ద్వారా, సో ఇదేమో కొన్ని మనకు తక్కువ లోతులో ఉంటుంది బావి. సో మనకి ఏమైంది, ఆ బోర్లు వేయడం ద్వారా భూగర్భ జలాలు అనేది అడుగంటిపోయి ఆ బావి పనిచేయకుండా అయిపోయింది. సో అప్పటి వరకు చాలా ఫేమస్గా ఉన్నటువంటి మా తాత వాళ్ళు తర్వాత క్రమంలో కొంత వ్యవసాయపరంగా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. ఆ తర్వాత కూడా కొంత మరి ల్యాండ్ తీసుకొని మళ్ళీ కొంత ఒక 3-4 ఎకరాలు కొని కూడా, సో ఇప్పుడు వాళ్ళు కూడా బోర్లు వేసుకొని మళ్ళీ వ్యవసాయం అనేది చేయడం జరుగుతుంది. సో ఇది యాక్చువల్గా బోర్డు ఉండే టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఇక్కడ బోర్డు ఉండే, ఆ బోర్డు పోయింది, మళ్ళీ దాన్ని రాపియలేదు. సో ఇది ఎంట్రన్స్ అండి యాక్చువల్గా. సో ఇక్కడ కనిపించేది మనకు ఎంట్రన్స్. సో ఇది అవతల కూడా మా ఊరు వాళ్ళ భూమి, ఇదంతా కూడా ఊరు వాళ్ళ భూమి. సో ఇది తిరుమలాపూర్ రోడ్డు. ఇటు వెళ్తే ఎంతమంది చెప్పి ఎల్లమ్మ టెంపుల్ వస్తుంది తిరుమలాపూర్, ఆ తర్వాత బీకే ఉప్పునుంతల వస్తుంది. సో ఇది మా ఊరు మాధవానిపల్లి విలేజ్ సంబంధించినటువంటి కట్ చేసాం. మాధవానిపల్లి రోడ్డు, అది అమ్రాబాద్ రోడ్డు, ఇది తిరుమలాపూర్ బీకే ఉప్పునుంతల రోడ్డు. సో ఇది జంక్షన్. ఇక్కడ జంక్షన్ ఉంది. ఇక్కడ నుంచి అమ్రాబాద్ రోడ్డు పోవచ్చు. ఇక్కడ నుంచి వెళ్తే దగ్గరలో ఒక 2 కిలోమీటర్లు మా నాన్న ల్యాండ్ పక్కనే మా భూమి కూడా ఒక 2 ఎకరాలు కొనడం జరిగింది. సో ల్యాండ్. సో ఇక్కడ చూడండి ఈ చెట్లు ఎంత బాగున్నాయి, ఒకసారి ఇక్కడ ఫ్లవర్స్ చూపించు. ఎంత మంచిగా ఉన్నాయి చూడండి ఇక్కడ ఫ్లవర్స్, చాలా బాగున్నాయి, చూడముచ్చటగా కలర్ఫుల్గా ఉన్నాయి. సో ఇది ఈ నల్లమల్ల ఫారెస్ట్ సంబంధించినటువంటి వివరాలు. చాలా జాయ్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ వచ్చిన ప్రతిసారి కూడా మేము మార్నింగ్, నేను మా మిత్రుడు వెంకటేష్ ఇంకా మిత్రులందరూ కూడా వచ్చి, నాసరు వీళ్ళందరూ కూడా రాలేదు ఇప్పుడు, ఆయన ప్రిపరేషన్ ఆఫ్ గ్రూప్స్. సో వీళ్ళందరం వచ్చి ఇక్కడ మేము ప్రతిరోజు మార్నింగ్ ఇక్కడ వచ్చి స్పెండ్ చేసి వెళ్తుంటాం. సో ఇక్కడికి వచ్చి మేము చిన్నప్పుడు మేము తిరిగినటువంటి ప్లేసెస్ చూసి సో చాలా ఆనందం పొందుతుంటాము. సో ఇది మొత్తంగా నల్లమల్ల ఫారెస్ట్, మా మాధవానిపల్లి విలేజ్కు దగ్గరగా ఉన్నటువంటి నల్లమల్ల ఫారెస్ట్ సంబంధించినటువంటి ఎంట్రెన్స్ సంబంధించినటువంటి వివరాలు. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.